భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం. భూతసంగనాయకం అంటే సమస్త భూతములకు నాయకుడు. ఇక్కడ భూతం అంటే ఏదో భూతమో ప్రేతమో కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆయనే నాయకుడు, ఆయనే ప్రభువు అని. విశాల కీర్తిదాయకం అంటే ఎవరికైనా ప్రపంచం అంతా మెచ్చుకునేంత కీర్తి కలిగిందంటే అది పరమేశ్వరుడి అనుగ్రహం అని. అలాంటి కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడు. అందుకని విశాల కీర్తిదాయకం. కాశీవాస లోక పుణ్య పాప శోధకం విభుం. కాశీవాస అంటే ఈశ్వర స్వరూపమైన కాలభైరవుడు కాశీనే తన వాసంగా చేసుకుని కాశీలో ఉంటున్నాడు అని. లోక పుణ్య పాప శోధకం విభుం. లోకులు చేసే పాప పుణ్యాలను పరిశీలిస్తూ వాటికి తగ్గ ఫలితాలను వాళ్లకు అందజేసేవాడు కాలభైరవు. నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి. నీతి మార్గము తెలిసిన వాడు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళని రక్షించేవాడు. పురాతనం అంటే ఎప్పటివాడో. చాగంటి గారు అన్నట్టు అసలు ఈశ్వరుడు ఎప్పటివాడో చెప్పగలిగేవాడు ఎవడున్నాడు?